హలో ఎవ్రీవన్. ఈరోజు నా బుర్రకు ఒక వింత ఆలోచన తట్టింది. ఏంటా అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఖాళీగా కూర్చొని కమలాకాయ తింటున్న నాకు ఈ టీతో ఎందుకు దియా చేయకూడదు అనిపించిందా నూరుకుంటానా? నోరు మూసుకొని ఉండకుండా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేయగానే నా దగ్గర ఉన్న పెయింట్ అయిపోయిందని గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక పెయింట్ ఆప్షన్ ఎతకాలి. ఎలా? నా దగ్గర చూస్తే ఏం లేవు. తర్వాత గుర్తొచ్చింది నా దగ్గర వ్యాక్స్ క్రేయాన్స్ ఉన్నాయని. ఓకే, వ్యాక్స్ క్రేయాన్తో పెయింట్ చేయొచ్చా అని ఆలోచించాను. దాన్ని పౌడర్ చేసి వాటర్తో కలిపాను. యూజ్ లేదనిపించింది. ఆ వాటర్నంతా వంపేసి మళ్ళీ దాన్ని మెల్ట్ చేశాను. ఓకే, మెల్ట్ అయిన తర్వాత ఓకే యూజ్ చేయొచ్చేమో అనిపించి స్టార్ట్ చేశాను. కొంచెం పోయగానే అర్థమైపోయింది ఇది వేస్ట్, పనికిరాదు అని. తర్వాత దాన్ని మొత్తం క్లియర్ చేసేసి ఆలోచిస్తూ కూర్చున్నా. తర్వాత నాకు తప్పింది నా దగ్గర ఒక ఎక్స్పైర్ అయిపోయిన నెయిల్ పాలిష్ ఉంది అని. దాన్ని తెచ్చి పెయింట్ చేశాను. కానీ నేను అనుకున్నది గోల్డెన్ కలర్, అదైతే మెరుస్తుందని. ఫైనల్లీ నేను వాడింది ఏం యూస్ చేస్తున్నానో నాకే అర్థం కాకుండా డార్క్ కలర్ యూస్ చేశా. ఫస్ట్ రెండిటికి వేసి ఆరబెట్టేసాను. అవి ఆరుతున్న టైంలో చేతులకంతా మూసేసుకున్నాను. తర్వాత నేను దానిపైన నెయిల్ షైనర్ వేసా. నెయిల్స్ షైన్ అవుతాయిగా, అలాగే దాన్ని కూడా షైన్ చేద్దామని. తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఇంటర్లో ఉన్నప్పుడు అప్పట్లో నెయిల్ ఆర్ట్స్ చాలా ఫేమస్ ఉండేవి. ఇప్పుడంతా జెల్ పాలిష్లు, అక్రాలిక్ నెయిల్స్ వచ్చేసాయి. కానీ అప్పట్లో నెయిల్ ఆర్ట్స్ కోసం యుద్ధాలే చేసుకునే వాళ్ళం. సరే, నెయిల్ ఆర్ట్ లాగా దీన్ని కూడా ఇంకొక నెయిల్ పెయింట్తో పైన ఒక ఆర్ట్ వేద్దామని స్టార్ట్ చేశా. నేనేమో డిఐవై చేయడం మానేసి ఓ కాలం అయిపోయింది. నా దగ్గర ఏమీ లేవు, అన్నీ మిస్ అయిపోయాయి. ఏదో బండల మీద వేసే పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, మా ఇంట్లో రీసెంట్గా నేను మా ఫ్రెండ్ కలిసి పెయింట్ వేసాం కింద బండల మీద ముగ్గు. ఆ బ్రష్తో వేసా. అది చూస్తే అసలు నా మాట ఏం లేదు, ఎంతెంత లావుపడిందో. నేను అనుకున్నది ఒకటి, అది అయ్యింది ఒకటి. సర్లే, అయితే అయింది, వేద్దామని స్టార్ట్ చేసి వేసా. ఇప్పుడు నాకు ఇది చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇంకో నెయిల్ పాలిష్ చేద్దామంటే నెయిల్ పాలిష్ని వేస్ట్ చేయాలని నాకు లేదు. కాబట్టి ఆల్రెడీ యూజ్ చేసిన 2 కలర్స్ని మిక్స్ చేసి అక్కడక్కడ షేడ్ చేద్దామని చేసిన తర్వాత నాకు అది పెద్ద అందంగా ఏం అనిపించలేదు. సర్లే, ఇది ఎలాగో ఎక్స్పెరిమెంటే కదా అన్నట్టు వదిలేసా. ఇంత చేసిన తర్వాత దాన్ని ఆరనివ్వాలిగా, మనకా ఆత్రం. దాన్ని ఏమో ఆరనివ్వలేదు. ఆరనివ్వకుండా తొందరగా తిప్పేశా. ఇంకా తిప్పితే ఏమైతే తెలిసిందేగా, కింద బండలు కంటింది. తర్వాత నేను చూద్దాం, మనం స్టార్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమవుతుందో చూద్దామని పెట్టి లైటప్ చేశా. ఏం పెట్టా అనుకుంటున్నారా? క్యాండిల్స్ లైటప్ చేశా. ఇంకా సరే, నేను చూడాలనుకున్నది లైట్ ఆపి, ఇది మొత్తం గ్లో అవుతుంది కలర్స్ యూస్ చేయడం వల్ల. ఈ పైన ఏదైతే ఆర్ట్ వేసామో ఆర్ట్ అంటున్నా, అలాంటిదే లేండి, ఆర్ట్ కాదు, అది ఎలా మెరుస్తుందో చూడాలి అని. ఇప్పుడు మనం దీన్ని లైట్ ఆపేసి కూడా చూడాలిగా. చూద్దాం రండి. ఇలాగ అనిపిస్తుంది. నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు. నేను ఖాళీ ఉన్నా కాబట్టి చేసా, మీరు చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.